హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. మీ భార్యను ఎప్పుడైనా హత్య చేయాలనిపించిందా? ఇది రామ్ గోపాల్ వర్మ మధ్యాహ్నం హత్య మూవీలో టైటిల్, ఇది క్యాప్షన్. ఇది సో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కాదు ఇది పెట్టింది. జస్ట్ కర్మిక్ వైఫ్, కర్మిక్ స్పౌస్ అనే బెటర్. కార్మిక్ స్పౌస్ గురించి కాంబినేషన్ మన బర్త్ చార్ట్లో ఈ కాంబినేషన్స్ ఉంటే, మీకు ఇంకా పెళ్ళి కాకపోతే పెళ్ళి అయ్యాక ఈ కార్మిక్ వైఫ్ అనేది వచ్చి ఇబ్బంది పెడుతుంది అనమాట. సో ఈ వైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఇబ్బంది పెడుతుంది అనేది ముందుగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. కొందరికి భార్యని హత్య చేయాలనిపించేంత కోపం వచ్చేలాగా ఇరిటేషన్ తెప్పిస్తారు. అంటే వాళ్ళు వైఫ్స్ అంతలాగా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ తప్పు అస్సలు కాదు. ఖచ్చితంగా మీరు అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టుంటారు పాస్ట్ లైఫ్లో మీ స్పౌస్ని. దానికోసం ఆమె ఆ కర్స్తో పుట్టుంటారు. అయితే ఈ కార్మిక్ వైఫ్ని ఎట్లా గుర్తించాలి అంటే, ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే, 7th హౌస్లో కనుక కేతు ఉంటే, కేతు పాస్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తాడు అనమాట, పాస్ట్ లైఫ్ కర్మ. సో 7th హౌస్లో కేతు ఉండేటప్పుడు వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అంత బాగోదు. బట్ చాలా టిపికల్గా ఉండాలంటే, 7th హౌస్లో కేతు D1 చార్ట్లో ఉండి చలిత్ చార్ట్ ఉంటుంది, భావచలిత్ చార్ట్ అంటారు. సో భావ చార్ట్ అనేది ఓపెన్ చేసి చూస్తే, మీ బర్త్ చార్ట్లో D1 చార్ట్లో 7th హౌస్లో కేతు ఉండి చలిత్ చార్ట్లో 6th హౌస్లో ఉన్నాడు అనుకోండి కేతు, అదే కేతు 100% తిరగలేదన్నమాట. కార్మిక్ వైఫ్ వచ్చినట్టే, చాలా క్లియర్ ఇండికేషన్ అనమాట. మీ వైఫ్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీరు మ్యారేజ్ చేసుకోకపోవడం అనేది ఉత్తమం అని మీనింగ్. చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. 2, మనకి 7th హౌస్ కనుక క్యాన్సర్ సైన్ అయ్యి 7th హౌస్ అవ్వనవసరం లేదు, బట్ ఏ హౌస్ అయినా క్యాన్సర్ సైన్లో జూపిటర్ అండ్ కేతు కంజంక్షన్ అయితే ఆ పర్సన్కి మోస్ట్లీ మ్యారేజ్ అవ్వదు, అయినా గొడవలు అయిపోతాయి. ఇది ఒక స్థాయి దాటి వెళ్ళిపోయిన ఒక హైలీ స్పిరిచువల్ కాంబినేషన్ అనమాట ఈ కంజంక్షన్. అసలు క్యాన్సర్ సైన్లో జూపిటర్ ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, విత్ కేతుతో ఉన్నాడు. ఈయన స్పిరిచువల్ ప్లానెట్, కేతు కూడా మోక్షకారక. 2 స్పిరిచువల్ ప్లానెట్స్ కంజంక్షన్ అయిపోయి క్యాన్సర్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. సో హైలీ స్పిరిచువల్ సన్యాసి యోగా అంటారు దీన్ని. సో ఇది గనక క్యాన్సర్ సైన్లో గనక జూపిటర్ కేతు కంజంక్షన్ ఏర్పడిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే, వీళ్ళకి మోస్ట్లీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా వరస్ట్గా ఉండబోతుంది. చేసుకోకపోయినా పెయిన్ ఏదో ఉంటుంది, బట్ వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏదో తప్పు చేశారని ఇంకోటి కాదు, ఇది పవర్ఫుల్గా ఉందన్నమాట. అంటే అస్సలు మెటీరియలిస్టిక్ వరల్డ్లో వైఫ్ కోసం పిల్లల కోసం కాంప్రమైజ్ అయిపోకూడదని చెప్పి వీళ్ళు మోక్షాన్ని అటైన్ చేయాలని ఆ ప్లానెట్స్ ట్రై చేస్తుంటాయి. ఆ ఎనర్జీకి మీరు అడ్డుగా వెళ్ళి ఒక వైఫ్ని తెచ్చుకున్నా, గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకున్నా సరదా తీరిపోద్ది అనమాట. జూపిటర్ కేతు కంజంక్షన్ సన్యాసి యోగా. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే బెటరు. ఇది ఉండేటప్పుడు మ్యారేజ్ అవ్వదు, అయిందంటే మాత్రం అది అంతకన్నా భయంకరంగా జరుగుతుంది అనమాట. సో కర్మిక్ వైఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2, అంటే నో మ్యారేజ్ కాంబినేషన్స్ చెప్తున్నా అనమాట, లేదా చాలా సివియర్ అఫ్లిక్షన్, లేదా 7th లార్డ్ వెళ్ళి 8th లార్డ్ 6th లార్డ్తో కలిసి కంజంక్ట్ అయ్యాడంటే ఇది సివియర్ అఫ్లిక్షన్ అనమాట. లేదా 6th హౌస్లో ఉన్న 7th లార్డ్ 8th హౌస్లో ఉన్న, 7th లార్డ్ 6th హౌస్లో ఉన్న వెల్ ప్లేస్ అవ్వకుండా ఇంకా ఏదైనా మాలిఫిక్స్తో కనుక కంజంక్షన్ అయితే 6th హౌస్తో కనెక్షన్ రాకూడదు. వచ్చిందంటే అసలు సెస్లైన కర్మిక్ వైఫ్ వస్తుంది అనమాట, చాలా సరదా తీరిపోతుంది. ఎందుకంటే 7th హౌస్కి 6th హౌస్ అనేది 12th హౌస్ అవుతుంది అనమాట.
మంచిది కాదు, అదొక ఇండికేషన్ అనమాట. సో వీళ్ళకి మోస్ట్లీ పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అనమాట. చేసుకుంటే నరకం కనబడిపోతుంది, కార్మిక్ వైఫ్ వస్తుంది, తట్టుకోలేరు ఆ ప్రాబ్లమ్స్. సో 8th లార్డ్ 7th హౌస్లో ఉన్నా, 7th లార్డ్ 8th హౌస్లో ఉన్నా కూడా, లేదా 12th లార్డ్ 7th హౌస్లో ఉన్నా, ఈ మలఫిక్ హౌస్ 6th and 8th 12th కనెక్షన్ అనేది 7th హౌస్కి రాకూడదు అనమాట. వస్తే కార్మిక్ వైఫ్ ఇబ్బంది పెడతారు. అండ్ వీనస్ మూల నక్షత్రం మీద ఉండి వెల్ ప్లేస్ అవ్వకపోతే, హౌస్ మంచిది కాకుండా 6th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అక్కడ కర్మ కనబడుతుంది, ప్రారంధ కర్మ అసలే అది. సో వీనస్ కేతుతో కంజంక్షన్ ఉంటే ఇది మరీ భయంకరమైన కంజంక్షన్. వీనస్ అంటే మగాడి జాతకంలో డైరెక్ట్గా వైఫ్ని రిప్రజెంట్ చేస్తాడు, కేతు ఏమో డిటాచ్మెంట్ ఇచ్చాడు. వీనస్ కేతు కంజంక్షన్ అయింది అంటే బర్త్ చార్ట్లో, అందులోని 6th హౌస్లో గట్రా అలాంటి చోట అయ్యాయి అంటే అయిపోయింది కథ, మామూలుగా ఉండదన్నమాట. ఈవెన్ కొంతమంది తట్టుకోలేక వైఫ్ని మర్డర్ చేసినా చేసేస్తారు, అంత పెయిన్ ఇచ్చేస్తుంది కార్మిక్ స్పౌస్. సో ఇలాంటివి మీ బర్త్ చార్ట్లో ఉంటే వీలైనంత వరకు మ్యారేజ్ చేసుకోకండి. ప్రతి ప్లానెట్ మీకు మ్యారేజ్ చేసుకోనివ్వకుండా అడ్డుపడుతుంది అంటే సంథింగ్ ఇంకేదో డైరెక్షన్ చూపిస్తుంది, డెస్టినీ. నీ డెస్టినీ ఇది కాదు ఇదని చూపిస్తుంది తప్ప వేరే ఏం లేదు. సో మీరు అనుభవించాల్సింది ఏమైనా ఉంది, మీ స్పౌస్ని మీరు ఇబ్బంది పెట్టారంటే ఈ లైఫ్లో మీరు స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు మీకు ఒకటి ఇచ్చినప్పుడు దాని వాల్యూ తెలియకుండా పాడు చేసినప్పుడు అది మీకు రేపు దొరకకపోతే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. కాబట్టి మ్యారేజ్ డిలే అయిన వాళ్ళంతా డెఫినెట్గా పాస్ట్ లైఫ్లో సంథింగ్ ఏదో మిస్టేక్ చేశారు, వైఫ్ని ఏమన్నా ఇబ్బంది పెట్టారు, అందుకే మీకు అవ్వట్లేదు. ఒకవేళ అయ్యిందనుకోండి, బలవంతంగా ఏదో మీరు మసిపూసి మారేడుకి రాసి 100 అబద్ధాలు ఆడి మ్యారేజ్ చేసుకున్నా సరదా తీరిపోతుంది. సో కర్మ పోయినట్టు, మంచిదే, అదేం చెడేం కాదు, మీ కర్మ పోతుంది. కాబట్టి కార్మిక్ వైఫ్ కాంబినేషన్ ఎలాంటి కాంబినేషన్లు ఇలాంటి వైఫ్ని రిప్రజెంట్ చేస్తాయో చెప్పాను. మీ బర్త్ చార్ట్స్లో చూసుకోండి. వీటికి ఒకే వన్ అండ్ ఓన్లీ రెమెడీ ఏంటంటే, దీనికి మ్యారేజ్ వైఫ్కి సంబంధించింది ఏదున్న ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్. బెనిఫిక్ అయినా ఫంక్షనల్గా, మలఫిక్ అయినా ఫంక్షనల్గా వీనస్సే దిక్కు, కారకత్వం వహించేది వీనస్సే. కాబట్టి వీనస్నే ప్లీజింగ్ చేసుకోవాలి. ఈ కర్మను తప్పించగలిగేది, ఈజీగా మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలిగేది మ్యారేజ్ లైఫ్ని వీనస్ అన్నమాట. ప్లానెట్ వీనస్కి సంబంధించిన రెమెడీస్ ఏవైతే గూగుల్లో సెర్చ్ చేస్తే వీనస్ రెమెడీస్ అని కొడితే చాలా వస్తాయి. వాటిలో మీకు ఏది వీలైతే అది చేయండి. మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే నీడీ ఓల్డ్ ఉమెన్కి మీరు చేయగలిగేది చేయండి. నా సజెషన్ ఏంటంటే, నిజంగా నీడ్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మీరు 100 రూపాయలు కాదు 1000 రూపాయలు, అంటే ఎంత ఒక 50 రూపాయలు ఇచ్చినా సరే వాళ్ళకి అది చాలా ఎక్కువ. మీ గర్ల్ ఫ్రెండ్కి 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మేబీ ఒక ముసలావిడ అడుగుతున్నవాడో, లేకపోతే ఒక ఓల్డేజ్ హోమ్లో ఉన్న ఒక పెద్ద ఆవిడకి 100 రూపాయలు ఇచ్చి మీ వైఫ్కి 1,00,000 రూపాయలు నెక్లెస్ కొన్నా ఈ ముసలావిడ ఎక్కువ ఆనందపడతారు. నీడ్ అనేది గుర్తించండి. సో అట్లా ఎంతమంది లేడీస్కి ఎంత పెద్ద హెల్ప్ చేయగలిగితే అంత వీనస్ యోగిస్తాడు. వీనస్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో డెఫినెట్గా ఆయన ఒక్కడే మిమ్మల్ని మ్యారేజ్ లైఫ్ పాడైపోకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాడు అనమాట. So give respect to Venus. Thank you for watching this video. Kindly subscribe my channel.